సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వార్లారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవనగరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. నిన్ను విడచి నేనుండగలనా? క్షణమైన నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడచి నేనుండగలనా? ఉండగలనా? నిన్ను విడచి నేనుండగలనా? నిన్ను విడచి నేనుండగలనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి దినము, సర్వశక్తి గల సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన జీవమగల దేవాది దేవుడు క్రీస్తు యేసునందు మనకు కలిక చేసినందుకు జీవమగల దేవునికి మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణముగా ఆ పరిశుద్ధ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ శుభ సందేశం మీకు చాలా ఆశీర్వాదకరముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జీవము గల దేవాది దేవుడు నాకు ఇచ్చిన తన ఆత్మ ప్రేరేపణ, ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి జీవము గల దేవాదేవుడు నాకిచ్చిన ప్రేరేపణ, నాకిచ్చినటువంటి శబ్దమే దేవాది దేవుని జీవవచనం ద్వారా మీ దగ్గరికి పంపిస్తున్నారు. నా సొంత అభిప్రాయం కానీ నా సొంత కోరికలు కానీ ఏది దీనిలో లేవు. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు సర్వజనులకు సంతోషం కలిగించాలని అత్యంత ఆసక్తి కలిగినటువంటి తండ్రి కనుక తన ప్రియమైనటువంటి వారికి మానుష్యగా సంబంధమైనటువంటి జన్మం కలిగినటువంటి ప్రతి వారికి అత్యంత శ్రేష్ఠ దీవెనలు ప్రతి చోటలో కలిగించాలి. ఆనందంతో ఐశ్వర్యంతో ప్రతి మనిషి ఉండాలని ఆశ జీవమగల దేవునికి ఉన్నారు కనుక తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తునందు మమ్మల్ని అందరినీ కూడా దేవాదేవుడు తన ప్రియమైనటువంటి బిడలుగా పేరు పెట్టి పిలిచి తన మహిమల రాజ్యమునికి తన వారసుడిగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ శుభ సందేశము మీరు వినినట్లయితే, మీరు శ్రద్ధగా వినిన యెడల ఈ శుభ సందేశం ద్వారా మీ దగ్గరికి పంపిస్తున్నటువంటి మంచి ఆశీర్వాదాలు మీరు పొందగలం. దేవాదేవుడు మీకు ఇస్తాడు. ఈ దినము నేను పాడిన పాట, ఉండగలనా నీవు లేకుండా నేను ఉండగలనా? నా జీవమగల దేవాది దేవుడు లేకుండా నేను ఉండగలనా? నన్ను తన పరిశుద్ధ స్వరూపమందు సృజించి తన జీవాత్మ నా మీద పోషించి తన పరిశుద్ధమైనటువంటి జ్ఞానం నాకిచ్చి తన పరిశుద్ధమైనటువంటి శక్తిలో నన్ను నింపి తన ఉన్నతమైనటువంటి కార్యాలు మా ద్వారా జరిగించినటువంటి జీవమగల దేవునిలో నేను లేకుండా ఉండగలమా? జీవమగల దేవాది దేవుడు లేకుండా నేను ఉండగలమా? నాకు జీవపు ఊపిరి ఇచ్చినది, జీవ శ్వాసం ఇచ్చినది సర్వోన్నతుడైన కన్న తండ్రి. ఆ శ్వాసం అనుక్షణము ఇస్తున్నటువంటి దేవాది దేవుడు కూడా పరిశుద్ధమైన నానే సర్వోన్నతుడైన దేవుడే. తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తునందు ఆత్మరక్షణ ఇచ్చినది దేవాదేవుడే. యేసుక్రీస్తునందు పాప విమోచన ఇచ్చినది దేవాదేవుడే. యేసుక్రీస్తునందు మరణము తొలగించినది దేవాదేవుడే. యేసుక్రీస్తునందు స్వస్థత ఇచ్చినది, పరిపూర్ణ స్వస్థత ఇచ్చినది దేవాదేవుడే. యేసుక్రీస్తునందు అనుక్షణము తన ఆత్మ ద్వారా నన్ను మమ్మల్ని ఈ శ్రేష్టమైనటువంటి భూమిలో ఉన్నత దీవెనలో తరతరాలు ఆశీర్వదించి నడిపించినది దేవాదేవుడివే.
ఈ భూమి నుంచి చిగురించి పుష్పించి ఫలముగా మార్చిన అనేకమైనటువంటి ఇవులు నా దగ్గరికి పంపించి మా ఆకులు తీర్చినది దేవాది దేవుడే. దాహం తీర్చుటకు అత్యంత శ్రేష్టమైన మంచినీళ్ళు ఇచ్చినది దేవాదేవుడమే. అపారమైన అనురాగంతో ప్రేమించడానికి ప్రియమైన వారిని అందరినీ ఇచ్చినది జీవముల దేవాది దేవుడే యేసుక్రీస్తునందు ఇచ్చారు. హల్లెలూయా. శ్రేష్టమైన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమికి మమ్మల్ని పంపించినది దేవాదేవుడమే. ప్రేమ కలిగినటువంటి అపారమైన అనురాగంతో మమ్మల్ని చాలా చాలా ప్రేమతో మాట్లాడడానికి అనేకమైనటువంటి మంచి విషయములకి మంచి సహోదరులను ఇచ్చినది దేవాదేవుడే. పరిశుద్ధమైన ఈ భూమిలో మనకు కావలసినది అన్ని సమృద్ధిగా ఇచ్చినది క్రీస్తు యేసునందు దేవాదేవుడు సర్వప్రపంచ సృష్టికర్తే. హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైన మంచి తోడుని ఇచ్చినది దేవాదేవుడవే. అత్యంత ఉన్నతమైన మంచి బహుమానం తరతరాలని ఇచ్చినది దేవాదేవుడవే. హల్లెలూయా. ఇది ఇచ్చినదన్ని క్రీస్తు యేసునందు దేవాదేవుడు ఇస్తుండగా ఆ పరిశుద్ధుడు అయినటువంటి సత్య నిత్య శాశ్వత దేవుడైన మన కన్న తండ్రి లేకుండా నేను ఉండగలమా అని పాడాడు. నానా, నీవు లేకుండా నేను ఉండగలమా? నేను లేకుండా నీవు ఉండగలమా? ఎందుకంటే నన్ను ప్రేమించి నీ ఏకైక కుమారుడు నా జ్యేష్ఠ సహోదరుని యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకు పంపించి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నా జ్యేష్ఠ సహోదరుడు ప్రాణమే నా కొరకు పెట్టి నన్ను రక్షించారు. ఆ రక్తము కార్చి నన్ను పవిత్రపరిచి ఆ రక్తం నా మీద పోషించి ఆ పవిత్రమైన రక్తములలో మమ్మల్ని పవిత్రపరిచారు. హల్లెలూయా. ఆ జీవ శరీరం మనకిచ్చి శాశ్వతమైనటువంటి నిత్య జీవ ఆహారం మనకిచ్చారు. హల్లెలూయా. అనేక వేలాది లక్షలాది కోట్లు ప్రజలు హృదయములలో మంచి స్థలము కొన్ని ఇచ్చారు, మంచి పేరు. అన్ని సుగంధ తైలము కంటే శ్రేష్టమైన పేరు ఇచ్చారు, మంచి పేరు. హల్లెలూయా. అపారమైన ప్రేమ ఇచ్చారు. ఇదన్నీ తలంచుకుంటా నా కన్న తండ్రి నీవు లేకుండా, సర్వప్రపంచ సృష్టికర్తనా నాన్న నీవు లేకుండా, మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసయ్య నీవు లేకుండా, నీ ప్రియమైన కుమారుడిగా క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నారు, మమ్మల్ని ఏర్పరచుకున్నారు. అన్ని ఇచ్చిన నీ శ్రేష్ఠ పరిశుద్ధ సన్నిధి ఇచ్చినది నీవే. హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్ అని, హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీ అని అత్యంత శ్రేష్ఠ పరిశుద్ధ పరలోకపు సన్నిధి సంఘం ఇచ్చినది క్రీస్తు యేసునందు మా కన్న తండ్రి యువమగల దేవుడే, ప్రపంచ సృష్టికర్తే. ఇదాన్ని తలుచుకుండగా తండ్రి నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, నీవు లేకుండా ఒక్క సెకండ్ కూడా నేను ఉండలేను. అట్లాగే నేను లేకుండా నీవు ఉండలేను నాయన. అంత ప్రేమ నా పట్ల, మా పట్ల. ప్రియమైన సహోదరులారా, అంతలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. సర్వప్రపంచ సృష్టికర్త నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు లేకుండా కన్న తండ్రి ఉండలే. ఆ ప్రేమ ఒక్కసారి తెలుసుకో. తన ప్రియమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండు, క్రీస్తులో ఉండు. అప్పుడు పరిశుద్ధ పరలోకం నుంచి పంపించిన జీవమగల దేవుని ఆత్మే పరిశుద్ధమైన జీవపదారులో ఉన్నతమైన స్థాయిలో ఎక్కడ కూడా తొట్టులకుండా, ఏ అపాయం రాకుండా అనుక్షణము పరిపూర్ణ ఆనందములలో నడిపిస్తారు. కనుక ఈ జీవ సందేశం మీకు అత్యంత దీవనకరముగా, ఆశీర్వాదకరముగా మారునుగాక. అత్యంత దీవనకరముగా మారునుగాక. క్రీస్తు యేసునందు పరిపూర్ణమైనటువంటి నమ్మకం వచ్చి జీవమగల దేవాది దేవునిలో పరిపూర్ణముగా ఉండుట సహాయం మీకందరకు కలుగునుగాక. మనకందరకు ఎల్లప్పుడూ కలుగునుగాక. పరిశుద్ధుల అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు డాడీ. ఈ మంచి దినము ఉదయకాల సమయమే నైనా మీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం, నీ జీవవచనం ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ జీవవచనం ఎవరు వినినా వాళ్ళందరి మీద నీ దివ్య దీవెన కృపరించి శుభము సుఖము జరిగించి సర్వేశ్వరములో క్రీస్తు యేసునందు నడిపించుమని యేసు క్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.